గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ ఫెర్టిలిటీ సెంటర్కు సరైన అనుమతులు లేవని డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఆ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్కు 2021లోనే గడువు తీరిందని తెలిపారు. సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసగించారని చెప్పారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డగా చూపించి దంపతులకు అప్పగించినట్లుగా తెలిపారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్ ద్వారా విశాఖకు తీసుకువచ్చి అక్కడ డెలివరీ చేయించి ఆ బిడ్డను బాధిత దంపతులకు అప్పగించినట్లుగా దర్యాప్తులో తేలిందని డీఎస్పీ రష్మి వెల్లడించారు. founder and main person who is running the clinic. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తన కూడా ఈ బిల్డింగ్లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేదు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి వాళ్ళు ఏమంటూ సెల్ ఆఫ్ ద చైల్డ్, మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఎవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైయింగ్ సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. ఏ నమ్రత హూ ఇస్ ద ఈ క్లినిక్ కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్. ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఐడి సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 అక్కడ చూస్తే కనిపిస్తాయి, 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఐడి సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్